ప్రస్తుతం మనతో పాటు పుట్ట మధు గారు ఉన్నారు. మధు గారు చెప్పండి, కేసీఆర్ గారు బయటికి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ గారు గతంలో ఒక అలంపూర్ సభలో అన్నారు, నన్ను ఓడిస్తే ఫామ్ హౌస్ కి పరిమితం అవుతా అని చెప్పేసి 15 నెలలుగా అదే చేశారు అని ఇటు కాంగ్రెస్ బీజేపీ చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు సడన్ గా కార్యకర్తల ఎంట్రీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ప్లీనర్ 20 సంవత్సరాలు కేవలం దానికోసమేనా, నిజంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ముందుగా నేను ఫామ్ హౌస్ అంటే ఒప్పుకోను. ఫామ్ హౌస్ కాదు, ఆయన అక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి క్రమంలో కట్టుకున్నటువంటి ఇంట్లో ఉంటా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారిది. సంవత్సరం పాటు సమయం ఇవ్వకుండానే మనం దాడి చేస్తే బాగుండదనేది ఆయన ముందుగా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వల్గర్గా మాట్లాడితే అరే టైం రాకముందే మాట్లాడుతున్నారని వారు అన్నారు కనుక వారు సమయం ఇచ్చి బయటికి వస్తూ ఉన్నారని నేను భావిస్తున్నా. సమయం ఇచ్చి బయటికి రావడం కూడా ఇలా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు, ప్రజలు ఆనందపడుతూ ఉన్నారు. ఇక కేసీఆర్ వస్తుండే కనుక మాకు ఒక పథకమైన అమలవుతుందని వాళ్ళు ఇవాళ భావిస్తూ ఉన్నారు. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వీళ్ళు 6 గ్యారెంటీలని ఒక గ్యారెంటీ కూడా పూర్తి చేయకుండా వీళ్ళు ఢిల్లీకి చక్కర్లు కొడుతుండ్రు తప్ప గల్లీలలో ఏం పనులు జరుగుతలేవు. కనుక కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా స్పందిస్తానన్న మాకు మేలు జరుగుతుందని ప్రజలు చూస్తూ ఉన్నారు. కనుక ఇది మంచి టైం, ప్రజలు కోరుకుంటున్న టైం. ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పడానికి వస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు రావడంతో మార్పులు ఏ విధంగా ఉండబోవచ్చు రాజకీయాల లోపల అనుకోవచ్చు? అంటే ఇన్ని రోజులు బీజేపీ కాంగ్రెస్ అన్నట్టు వాళ్ళిద్దరే నువ్వు కొట్టు నేను గెలుచుతా అన్నట్టే సాగింది కదా, ఇప్పుడు బాస్ తోటి ఏ విధంగా ఉండబోవచ్చు? అంటే కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయింది అనేది వాళ్ళ గ్రామాలలో ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి కేసీఆర్ గారు రావడంతో నేను ఏం జరుగుతుందని చెప్పలేను, కానీ పథకాలు అమలై ప్రజలకు మేలు జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. కనుక ఎవరికో ఏమో కావాలని మనం కోరుకోవద్దు. ప్రజల కోసం ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా, ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకులుగా ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకు సేవ చేయించడానికి కోసం ఉపయోగపడాలని నేను భావిస్తున్నాను. ఇంకేమో జరుగుతుంది, అదేదో అద్భుతం జరుగుతుందని నేను కోరుకోవడం లేదు. అట్లా జరగదు కూడా. కాంగ్రెస్ పార్టీ వల్ల 5 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళని ఇంకొక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనబడకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు బీసీ నినాదం అనేది చాలా ముఖ్యంగా వినిపిస్తున్నట్టు అటు బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. సో బీఆర్ఎస్ ఏ విధంగా ఉంది సార్ బీసీ నినాదం అనేది? బీసీలకు నిజంగా పెద్దపీట వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? బీసీల కోసం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా ఆలోచించింది. బీసీల చదువుల కోసం ఆలోచించి, సంక్షేమం గురించి ఆలోచించింది. కనుక బీసీల నినాదం అందరూ కూడా ఎత్తుకోవాల్సిందే. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, ఈ దేశంలో 80% పైబడి ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారన్నారు. బీసీలు ఉన్న రాష్ట్రంగా దీన్ని అందరూ కూడా గౌరవించాల్సిందే అని కోరుతున్నాను. ఓకే సార్. సో ఇది కేసీఆర్ గారు రావడంతో రాజకీయాల్లో కూడా మార్పులు మొదలయ్యాయి. బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి కూడా పుట్టమధు గారు అంటున్నారు. ఇది పుట్టమధు గారితో స్పెషల్ కోసం ఉపయోగపడాలని నేను భావిస్తున్నాను. ఇంకేమో జరుగుతుంది, అదేదో అద్భుతం జరుగుతుందని నేను కోరుకోవడం లేదు. అట్లా జరగదు కూడా. కాంగ్రెస్ పార్టీ వల్ల 5 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళని ఇంకొక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనబడకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు బీసీ నినాదం అనేది చాలా ముఖ్యంగా వినిపిస్తున్నట్టు అటు బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. సో బీఆర్ నినాదం అందరూ కూడా ఎత్తుకోవాల్సిందే. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, ఈ దేశంలో 80% పైబడి ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారన్నారు. బీసీలు ఉన్న రాష్ట్రంగా దీన్ని అందరూ కూడా గౌరవించాల్సిందే అని కోరుతున్నాను. ఓకే సార్. సో ఇది కేసీఆర్ గారు రావడంతో రాజకీయాల్లో కూడా మార్పులు మొదలయ్యాయి. బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి కూడా పుట్టమధు గారు అంటున్నారు. ఇది పుట్టమధు గారితో స్పెషల్